కథాభారతి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కథ ముల్కనూరు సాహితీ పీఠం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2022లో ప్రథమ బహుమతి 50,000 రూపాయలు పొందిన హుమాయూన్ సంఘీర్ గారి ఇబ్లీస్. ఈ కథలో వాడిన కొన్ని పదాలకు కథ చివరిలో ఆ పదాల అర్థాలను పొందుపరిచారు రచయిత. తెలియని వారు ఆ పదాల అర్థాలను తెలుసుకుని కథ వింటే ఇంకా బాగా అర్థం అవటమే కాకుండా మనకు తెలియని ఆచార సంప్రదాయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. రచయిత పరిచయం కథ చివరిలో ఎప్పటిలాగే చేస్తాను. ఇక కథలోకి వెళదాం. మండల్ హెడ్ క్వార్టర్ అయిన పోచారంలో ఆ రోజు పొద్దున్నే ఊరంతా మిలాదున్నబీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. కాటన్ జెండాలు, బైక్లకు పెట్టే చిన్నపాటి జెండాలు, ఊరంతా ఆకుపచ్చ రంగు జెండాలు కడుతూ పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. బర్రెలకు పాలు పితికి క్యాన్లలో పోస్తున్న ఉస్మాన్ దగ్గరికి 7 ఏళ్ల కొడుకు తబీర్ పరిగెత్తుకొచ్చాడు. అబ్బూ, రేపు మిలాదున్నబీ పండగంట, నేను కూడా జెండాలు పట్టుకుని నా దోస్తుల ఎంటపోతా అంటున్న కొడుకు బుజ్జి మాటలు విని చివుక్కుమంది ఉస్మాన్ మనసు. తన ఉత్సాహం చూసి వద్దు అనలేక, అవును అనలేక పాల క్యాన్లు పక్కన పెట్టి తర్జన భర్జన పడుతున్నాడు. పసితనం. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని ఎలా చెప్పాలి? చెప్పినా తనకు అర్థం చేసుకునేంత పరిపక్వత లేదాయే. మిలాదున్నబీ అంటే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు. కానీ జెండాలు పట్టుకుని నారే తక్బీర్, అల్లాహు అక్బర్ అంటూ మాకుమ్మడి నినాదాలు ఇచ్చుకుంటూ ఊరేగడం ఎంతవరకు కరెక్ట్ అనేది అతన్ని తొలుస్తున్న ప్రశ్న. తన 30 ఏళ్ల అనుభవంలో మిలాదున్నబీని ఇంత ఘనంగా జరపడం చూడలేదు అతను. ఇప్పుడు తను వద్దని వారిస్తే చిన్ని హృదయం గాయపడుతుంది. తన తోటి పిల్లలంతా వెళ్తుంటే వాళ్లతో తనూ వెళ్ళి ఆ పండుగను మరింత కన్నుల పండుగ చేసుకోవాలనే పసి కుతూహలం అది. కానీ అదే వాస్తవం అనుకుని ఆ అబద్ధాన్ని అతను ప్రతి సంవత్సరం వేడుకలా చేసుకుంటూ దాన్ని తన తర్వాతి తరాలకు మోసుకుపోతే, ఇప్పుడు ఖండించకపోతే తండ్రిగా తప్పు తనదే అవుతుందని అనుకున్నాడు. లేనిదాన్ని ఉందని భ్రమించి బతకడం కన్నా వాస్తవం ఎంత మస్క ఉన్నా దాంతోనే నడుసుడే కరెక్ట్. కానీ నా కొడుకుకు ఎట్లా చెప్పాలే? వద్దంటే వాడు అలుగుతాడు. ఎట్లా? అవునంటే ఆ పైత్యాన్ని లైఫ్ అంతా మోస్తే అనుకుని ఎంతోసేపు ఆలోచించాడు. బచ్చెకి ఖ్వాయిష్ కో మత్మారో అంటూ అక్కడికొచ్చిన సబీనా మాటతో అన్యమనస్కంగానే ఏకీభవించి కొడుకు మాటకు పచ్చజెండా ఊపాడు. ఉదయమే కొడుకు చేతిలో పచ్చజెండా ఉంది. చెంపకు అరబ్బీలో రాసిన పచ్చని మెరుపులతో స్టిక్కర్లు, తలకు ఒక పచ్చని బట్ట చుట్టారు. మెడలో పచ్చని కండువా వేసుకుని ఇంటికొచ్చాడు తన ఫ్రెండ్స్తో. ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం వాడిలో. అలా చూసి నిట్టూర్చి నవ్వలేక నవ్వి కొడుకు తల నిమిరాడు. మేరే సోనేకా పోతా అని బానోబీ మనవడిని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంది. తల్లి కూడా కొడుకును ఆ గెటప్లో చూసి తెగ ఆనందిస్తూ ఫోన్లో ఫోటోలు తీసుకుంటోంది. ఆ ఉదయం ఊరంతా పచ్చని బైరాగులు బైకుల మీద, సైకిళ్ల మీద పచ్చని జెండాలతో యాత్ర తీశారు. నినాదాలతో హోరెత్తించారు. ఉస్మాన్ ప్రతి సంవత్సరం అందరితో కలిసి జాగ్నేకి రాత్ సందర్భంగా మసీదులో ప్రార్థనలతో మిలాదున్నబీని జరుపుకునేవాడు. కానీ దాన్ని రాను రాను ఊరేగింపుగా మార్చేశారు. అరుపులు కేకలే ప్రవక్తకు ఇచ్చే కానుక అనుకుంటున్నారు. ఈ విషయంలో ఖురాన్ ఏం చెబుతోందని చూశాడు. విజ్ఞుల ద్వారా వాస్తవాలు ఏంటో గ్రహించాడు. దిఖావా, జులూస్లను ఇస్లాం ఏమాత్రం అంగీకరించదని, మానవత్వాన్ని దండిగా కోరుకుంటదనే నిజాన్ని తెలుసుకున్నాడు. భిన్న సంస్కృతులు, మతాలు ఉన్న ఈ దేశంలో సంస్కృతి పేర హద్దులు మీరటం సరికాదు అనుకున్నాడు. వేడుకగా సాగుతున్న ఆ ఉత్సవానికి అలా దూరం అవసాగాడు ఉస్మాన్.
తనకు తెలిసిన వాస్తవాన్ని ఊరందరికీ చెబితే ఇలాంటివి ఇక ముందు చేయరని భావించాడు. మరునాడు రాత్రి పోచారం మైనారిటీ వాట్సాప్ గ్రూప్లో ఓ మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. ఇస్లాంకు సంబంధం లేని ఈద్ మిలాదున్నబీ అంటే రబీవుల్ అవ్వల్ నెల 12వ తారీఖున ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు పేరిట కొందరు సోకాల్డ్ ముస్లింలు రోడ్లపై పచ్చ జెండాలు పట్టుకుని ఊరేగింపులతో సంబరాలు జరుపుకుంటూ పండుగ మాదిరిగా నిర్వహించే తంతు ఇస్లాంతో ఏమాత్రం సంబంధం లేని ఆచారం అన్నది ముస్లింలే కాదు, ముస్లిమేతరులు సైతం తెలుసుకోవాల్సిన విషయం. అసలే ఆ తారీఖున ప్రవక్త జన్మించారనటానికి ఎక్కడా కూడా ఒక్క సరైన ఆధారం లేదు. క్రొత్తగా కల్పించబడే విషయాల పట్ల చాలా జాగ్రత్త వహించండి. అలాంటి ఆచారాలేమైనా ప్రవేశించినట్లు కనుగొంటే మీరు నా సున్నత్ను మరియు సరైన మార్గనిర్దేశనం చేసే నా ఖలీఫా సాంప్రదాయాన్ని మాత్రమే అనుసరించాలి. తిర్మిది 2676. ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్లో భాగంగా రోడ్లపై పచ్చజెండాలు పట్టుకుని ఊరేగింపులు చెయ్యటం, రాత్రిళ్ళు మసీదులను లైట్లతో వెలిగించేసి ఆయన పేరుతో ఖవ్వాలీలు పాడేసి గందరగోళం చెయ్యటం లాంటి పనులు ప్రవక్త కాలంలో ఆయన శిష్యులు సహాబాలు ఎప్పుడూ చెయ్యలేదు అని టైప్ చేసి ఆ గ్రూప్లో పెట్టాడు. కానీ అతని అంచనా తలకిందులైంది. ఆ మెసేజ్ చదివి ఆ గ్రూప్లోని వారంతా వీరావేశంతో ఊగిపోసాగారు. హుజూర్ పే గుస్తాకీ కర్నేవాలా ఇబ్లీస్ అని అతనికి పేరు పెట్టేశారు. మరికొందరు పకోడా అని అన్నారు. అందరూ తెగ తిట్టేస్తున్నారు. ఈ విషయంలో ఆలోచించాలని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. విపరీతంగా యాంగ్రీ ఎమోజీలు పంచుకుంటున్నారు. కానీ ఉస్మాన్ ఏ సంఘాన్ని నమ్మడు. ప్రామాణిక గ్రంథాల ఆధారంగా నడుచుకోవటమే అతని నైజం. ఆ మెసేజ్ వెంటనే డిలీట్ చేయాలని ఉస్మాన్కు ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. కానీ ఉస్మాన్ తన మాట మీద నికార్సుగా నిలబడ్డాడు. డిలీట్ చేయలేదు. దీంతో గ్రూప్ అడ్మిన్ మీద డిమాండ్ పెరిగింది. అడ్మిన్ వెంటనే ఉస్మాన్ మెసేజ్ డిలీట్ చేసి గ్రూప్లోంచి అతన్ని తొలగించాడు. ఉదయాన్నే ఉస్మాన్ ఇంటికి అతని బాబాయ్ షర్ఫుద్దీన్ చిరుబురులాడుతూ వచ్చాడు. క్యారే మియా, క్యా కర్రా తూ? దిమాక్ ఉందా నీకు? ఊరందరినీ నారా చేసినావు. ఏది ఎట్లుంటే నీకెందుకోయ్? నలుగురితో నీ నారాయణ అనక ఏంది గ్రూప్లని ఉల్లిగడ్డలుల్లి కాకపోతే అంటూ గదమాయించాడు షర్ఫుద్దీన్. ఉన్నదే చెప్పిన చాచా, మనం నడుస్తున్న తొవ్వ గలత్, సక్కటి తొవ్వల నడవాలని సలహా ఇచ్చిన నింపాదిగా అన్నాడు ఉస్మాన్. ఏందిరా గలత్? పెద్ద మనుషులు ఏది చేసినా మన మంచికే చేస్తారు. బానోబి కూడా కొడుకు మీద విరుచుకుపడింది. అయినా నీకెందుకే గవన్నీ? నీకు ఇష్టం లేకపోతే పోకపోనుంటివి, అంతేగాని ఇట్లా ఊరందరి మనసు ఇరగొడతావా? నీకు పనేం తోస్తలేనట్టుంది. భార్య కూడా అటునుంచే సైడ్ తీసుకుంది. ఉస్మాన్ హతాశుడయ్యాడు. చాచా, గా పార్టోళ్ళు హనుమాన్ జయంతి వేడుకలు చేసి మన అమ్మలను ఆడివిల్లలను తిడుతున్నారు. మనం కూడా మన పార్టీ తరపున వాళ్లను మండియనికి మన మిలాదున్నబీ జులూస్ ఘనంగా చేయాలనని జాకీర్గాడు వాని దోస్తులతోని అనంగా ఇన్న నేను. ఒక వేడుకను అందరూ చూసి సంబురపడాలి గాని బాధపడొద్దే. అయినా ఒకరిని మండియాలనని మనం మన హుజూర్ పండుగను వాడుకోవాలనాయే? గా పార్టోళ్ళు చెప్పినట్టు ఎల్లాడు తప్పు కదా. గందుకే దీన్ని ఏటో తీసుకుపోయేటట్టు ఉన్నారని అథెంటికల్గా బాగా రీసెర్చ్ చేసి రాసిన మెసేజ్ గ్రూప్లో పెట్టిన గంతే. మనది కానీ ఆచారాన్ని మళ్ళా మీదికెళ్ళి ఇంకొకరిని మండియాలనని మనం వేడుక చేసుకునుడు మంచిది కాదని, రాజకీయాలకు పావులు కావద్దని చెప్పిన. ఉస్మాన్ స్వరంలో నికార్సు. చెప్పినవు తీ. ఇప్పటికేగా పార్టోళ్ళు మన మీద లేనిపోని నిందలేస్తున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. మన ఊర్లో కూడా జమై ఊరోళ్ల మనసులల్లా మన మీద ఇసం పెంచుతున్నారు. గిసుంటి యాళ్ళ మనం ఒకటై ఉండాలి కానీ నువ్వు కూడా ఆ పార్టోళ్ళు మాట్లాడినట్టే మాట్లాడినవురా. షర్ఫుద్దీన్ కూడా స్వరం పెంచాడు. వాళ్ళు అడ్వపని చేసిర్రని వాళ్లను చూసి లేనిదాన్ని ఉన్నదని కల్పించుకుని మనం ఎల్లాడుట ఎట్లా కరెక్ట్ అవుతుంది?
పోరా, నీతోని మాట్లాడడు నా తప్పే, వాళ్ళు అన్నట్టు నువ్వు ఇబ్లీస్ గానివే అంటూ అక్కడి నుంచి రపరపా వెళ్ళిపోయాడు షర్ఫుద్దీన్. నువ్వు చేసిన పనులకు నాకు ఈ ఇంట్లో ఈ ఊర్లో కూడా ఉండబుద్ధి అయితలేదురా, అల్లా నాకు సావిచ్చినా బాగుండు అంటూ కోపంగా కళ్ళెర చేసింది బానోబి. సబీనా కూడా ఉస్మాన్ను కోపంగా చూస్తూ విసవిస లోపలికి వెళ్ళిపోయింది. లోకం తెలియని తన కొడుకు మాత్రం మిలాదున్నబీ వేడుకల్లో తెచ్చుకున్న పచ్చ జెండాను చూస్తూ మురిసిపోతూ ఆడుకుంటున్నాడు. కొడుకును అలా రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. మతం మత్తు ముందు సరదాగానే మొదలవుతుంది, అది ముదిరితేనే మతోన్మాది అవుతాడు. ఒక మతోన్మాది ఈ ప్రజాస్వామ్య దేశానికి సానా ప్రమాదం. ఇసుంటి ప్రమాదకారుల్ని పార్టీలు మంచిగా వాడుకుంటాయి. నా కొడుకు అట్లా కావద్దు. నా లెక్క అంబేద్కర్ ఆశయాలను ఫాలో కావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మెలగాలి. పుట్టినం కాబట్టి సచ్చిన్ దాకా మతాన్ని నామకే వాస్తే వితౌట్ పైత్యంతోని ఫాలో అయితే చాలు అనుకుని అలా చైర్లో కూలబడ్డాడు. భ్రష్టాచారాలను ఫాలో అయ్యి ఇన్సాన్లను కష్టపెట్టేటోళ్ళు కదా అసలైన ఇబ్లీస్లు. నేను సచ్చా ఇన్సాన్ను, ఇస్లాం అసుంటి మనిషినే కదా కోరుకునేది మనసులో ధీమాగా అనుకున్నాడు. ఆ రాత్రంతా తన వాట్సాప్ నంబర్కు కులపోళ్ళు వరుసగా తిడుతూ టెక్స్ట్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు పంపుతున్నారు. చూస్తున్నాడు కానీ ఎవరికీ జవాబు ఇవ్వలేకపోతున్నాడు. మర్నాడు జుమా నమాజ్ అనంతరం ఉస్మాన్ కుటుంబాన్ని బహిష్కరిస్తూ ఫత్వా జారీ చేశాడు సదర్ మీరాం సాబ్. ఉస్మాన్ ఇంటికి ఈ రోజు నుంచి డోలా బంద్, దావత్ బంద్. ఎవరు కూడా వాళ్లకు దావతులు ఇయ్యొద్దు, శుభకార్యాలు సావులకు పోవద్దు, రావద్దు. మసీద్, కబ్రస్తాన్, గడ్డ మీదున్న సయ్యద్ షాదుల్లా హుస్సేనీ బాబా దర్గాకు రావద్దు. వాళ్ళింటికి మసీద్ చందా కూడా అడగొద్దు. ఉనో మాఫీ చాయేతో సోచెంగే అని ఊరందరికీ వినబడేలా మైక్లో అనౌన్స్ చేశారు. అప్పటికే మసీదులో నమాజ్ చదివిన ఉస్మాన్కు తీవ్ర అవమానంగా అనిపించింది. అందరూ తన వైపే గుడ్లురిమి చూస్తున్నారు. అక్కడ ఏం మాట్లాడకుండా గమ్మున ఇంటికి వచ్చేశాడు. జరిగిన దాని గురించి బాధపడుతూ తన పనులను వాయిదా వేసుకోవడం మంచిది కాదనుకున్నాడు. 100 గజాల స్థలంలో ఉన్న తాతల కాలం నాడు కట్టి శిథిలావస్థకు చేరిన తమ పెంకుటిల్లును కూల్చేసి అదే ప్లేస్లో కొత్తిల్లు కట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఉస్మాన్. తన సంపాదనతో కొత్తిల్లు కట్టుకోవాలనేది అతని లక్ష్యాల్లో ఒకటి. కానీ అమ్మ బానోబి అందుకు అస్సలు అంగీకరించలేదు. నేను ఈ ఇంట్లకు కోడలుగా వచ్చిన, 2 మర్దులు 3 మర్దన్లు ఉన్న ఒక్క కొడుకువు, నీది నీ 2 చెండెళ్ళయి లగ్గాలు చేసిన, ఈ ఇంట్లో సావులు శుభకార్యాలు ఎన్నో చేసి ఈ ఇంట్లోనే ముసల్దాన్ని అయినా. మీ నాయన కూడా ఈ ఇంట్లోనే జీవిడిసిండు, నేను కూడా ఇంట్లోనే జీవిడిస్తా. అప్పుడే నా బతుకుకు ఒక అర్థం పరమార్థం. చాలా కరాఖండిగా చెప్పింది కొడుకుతో. ఇంటి విషయంలో తల్లిని ఒప్పించడం ఛాలెంజింగ్ టాస్క్ అయింది అతనికి. కోడలు సబీనా ఈ విషయంలో అస్సలు తలదూర్చకుండా మిన్నకుండిపోయింది. అమ్మా, ఈ ఇల్లు కట్టి 150 ఏండ్లకు మీదనే అయింటది. పాత పురాణం అయిపోయింది. వానాకాలం వచ్చినప్పుడల్లా ఉరుపులతోని దసుకుతున్నది. కుమ్మరి కూన దొరుకుతలేదు. అసలు కుమ్మరి, ఉప్పరి, కమ్మరి పనోళ్ళే ఊళ్ళో లేకుండా అయ్యిర్రు. కులవృత్తుల్లా తండ్రుల వారసత్వాన్ని ఎవరు ముంగడికి తీసుకుపోతలేరు. పనోళ్ళు లేక ఏడాది ఇల్లు సదిరిపిచ్చుడు నాతోని అయితలేదు. దీంతోని ఇప్పటికే వెనకబాదుకు ఊలిపోయింది. మన పాలోళ్ళంతా పాతిండ్లు కూలగొట్టి కొత్తిండ్లు కట్టు ఉన్నారు. మనమే ఇంకా అప్డేట్ కాలే. పురుగు ఊసి వెళ్తున్నది. బుడ్డ పోరగాండ్లున్నారు. అందరం నిద్రలో ఉండంగా ఇంత దస్కింది అనుకో, అందరికందరం బోడిగడ్డకు పోతాం అంటున్న కొడుకును చూస్తూ అలిగింది బానోబి. కాసేపు మౌనం. మళ్ళీ తనే కల్పించుకుని అమ్మను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇల్లు బందవస్తు ఉంటుంటే నేనెందుకు దాని జోలికి పోతానమ్మా? దాంతోని మనకు జోకం ఉన్నది.
మీదికెళ్ళి పాతబడి లుకలుక అయ్యింది. అయినా నేను జాగా అమ్ముతలేను గదా. పాతిల్లు కూల్సి కొత్తిల్లు కడుతానంటున్నాకంతే. మనకు మంచిది కానప్పుడు ఏదైనా ఇడ్సబెట్టుకోవాలి గాని దాని చూరు పట్టుకుని యాలాడొద్దు అని సర్ది చెప్పాడు. తన మాట ఇంక కొడుకు వినేలా లేడని తన పంతం విరమించుకుంది బానోబి. తన కలల పొదరిల్లును కూల్చితే తన అంతరం కూడా కూలిపోతుందనే ముభావంలో పడిపోయిందామె. ఆ ఇంటితో అల్లుకున్న తన జ్ఞాపకాలు అభివృద్ధి పాదం కింద పడి నలిగిపోతాయని, ఇంకా కొత్తింటి పని మొదలవకుండానే అంతా కోల్పోయిన దానిలా ఉండసాగింది. అలా అమ్మ అయిష్టంతోనే పాతింటి స్థానంలో కొత్తిల్లు కట్టాలని నిర్ణయించుకున్నాడు కొడుకు. మరునాడు ఉదయం ముఖం కడుక్కొని కోడలు చేసి ఇచ్చిన ఛాయ్ తాగి ఆదరాబాదరాగా బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది బానోబి. వెళ్తున్న అమ్మను చూస్తూ, నేను సంపాదిస్తున్న గదనే, ఇంకాగా అంగన్వాడీల వంట పని ఎందుకు చేస్తావు? మానయ్యరాదు. కొడుకు గంజి పోస్తలేడని, తల్లి ఇంకా రెక్కలు ఆంచి కష్టం చేసుకుని బతుకుతుందని నన్ను బదనాం చేయనీకా? ఈ మాటను ఉస్మాన్ తల్లితో చాలాసార్లు అన్నాడు. కానీ బానోబి అస్సలు వినలేదు. కొడుకు వైపు మిర్రును చూసింది. కొడుకు తెచ్చిపెడితే కూసుండి తినేదాన్ని కాదు నేను రేపు సస్తానంగా కూడా ఇయ్యాల పని చేస్తారా? నాకు పని లేకపోతే ఏం తొయ్యది. ఎప్పటికీ రెక్కలు ఆడుతూనే ఉండాలా. మీ నాయన పోయినాక ఈ రెక్కలతోనే చెల్లెండ్లను నిన్ను సాదిన. పనికి ఇలువ ఇయ్యాలే బెటా. ఇల్లు కూలుతున్నది కాబట్టి కొత్తిల్లు కడతా అంటే ఊకున్న గాని నా రెక్కలు మడిసి బుర్కల కూసుండబెడతానంటే నేను అస్సలు వినరా. ఎప్పటిలానే తన మాటే శాసనంలా చెప్పేసి అంగన్వాడీ స్కూల్కు బయలుదేరింది. తెల్లగా జనపనారలా ఊడిన జుట్టును ముడేసుకుంటూ వెళ్తోంది. వెళ్తున్న అమ్మ వైపు చూసిన అతని ముఖంలో చిన్న చిరునవ్వు. అంగన్వాడీలో ఆయాగా వంట పని చేస్తుంది బానోబి. 70 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉంది. అయినా తరగని ఆత్మవిశ్వాసం ఆమెలో. అంగన్వాడీ పనైపోగానే పొలంలోకి వెళ్ళి ఏదో ఒక పని చేసి వస్తుంది. దురదృష్టవశాత్తు ఆ రోజు స్కూల్లో వంట చేస్తున్న బానోబికి అకస్మాత్తుగా బీపీ పెరిగి పొయ్యి పక్కనే పడిపోయింది. దీంతో కటి ఎముక విరిగి పూర్తిగా మంచానికే అంకితం అయింది. హైదరాబాద్లోని పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చూపించాడు ఉస్మాన్. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దానికి తోడు షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలు ఆ వృద్ధ ప్రాణాన్ని మరింత వేధించసాగాయి. తల్లి అనారోగ్యంతో కొండే కూలినట్టుంది ఉస్మాన్కు. దీంతో తన కొత్తింటి పనిని పూర్తిగానే మర్చిపోయాడు. బర్రెలు, ఆవులు అలా మేసుకుంటూ వెళ్ళి చెరువులో మునిగి తలలు బయటకు పెట్టి హాయిగా నెమరు వేస్తున్నాయి. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. వేసవి తాపంతో పశువులు సేద తీరుతున్నాయి. ఆవులు మాత్రం చెరువారకు మేస్తున్నాయి. వాటిని చూసుకుంటూ అక్కడున్న బండపైన కూర్చున్నాడు ఉస్మాన్. ఎంబీఏ చేసిన అతనికి హైదరాబాద్లో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ ఊళ్ళో అమ్మను చూసుకునేవారు ఉండరని ఊరికే వచ్చేశాడు. వ్యవసాయంతో పాటు పశువులతో పాల వ్యాపారం చేసుకుంటూ హాయిగా ఊళ్ళోనే ఉండసాగాడు. మేనమామ కూతురైన సబీనాను ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఒక కొడుకు, కూతురు పుట్టారు. హాయిగా సాగిపోతున్న అతని పల్లె జీవితంలో కుదుపులు. అమ్మ అనారోగ్యం, కులపోళ్ల అసుర్లు విసులను అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నాడు. సంఘంలో ఒంటరివాడిని చేశారనే వాస్తవం పదే పదే గుర్తొచ్చి మానసికంగా నలిగిపోతున్నాడు. తలల మీద ఈగలు వాలుతుంటే చిరాగ్గా తలలను నీళ్లలో ముంచుతూ నెమరేస్తున్న బర్రెలను చూస్తున్నాడే కాని అతని మనసంతా సుడులు తిరుగుతున్న బాధ, చికాకు. ఎక్కడ లేంది ఈ ఊర్లోనే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళ వెనకాల ఉంది ఎవలు? పాత ఇంటి విషయంలో అమ్మను అప్డేట్ చేసిన, అట్లాంటి బూజు పట్టిన ఆచారం విషయంలో వీళ్ళెందుకు అడ్జస్ట్ అయితలేరు? మతాచారాలు అప్పటి కాలానుగుణంగా ఏర్పరచుకున్నాయి. అవి ఈ కాలానికి నప్పయి గదా. అతని మనసు పదే పదే తననే బలపరుస్తోంది. చీకటి పడుతుండగా పశువుల్ని తోలుకుని ఇంటికొచ్చాక వాటిని తలుగులకు కట్టేశాడు. తనదైన ప్రపంచంలో ఉన్నాడు. కొడుకు అబ్బూ
అని పిలుస్తున్నా పలక్కుండా మంచంలో జీవోత్సవంలా నిద్రిస్తున్న అమ్మను చూస్తూ లోపలి అర్రలోకి వెళ్ళాడు. కొడుకు తర్వాత ఆలస్యంగా పుట్టిన 6 నెలల తన కూతురు చాప మీద బోర్లా పడుకుని ఆడుకుంటోంది. కరెంటు పోవడంతో చిమ్నీ వెలిగించింది సబీనా. గిన్నెలో అన్నం పెట్టింది. రుచించడం లేదు. కరిచినట్టు 4 ముద్దలు తిన్నాడు. పక్క మీద వాలిపోయి పైన దూలాలను చూస్తున్నాడు. 2 చిట్టెలుకలు దూలాల మీద అలికిడి చేస్తున్నాయి. అప్పుడే పిల్లలిద్దరినీ తీసుకుని పక్క మీదకు వచ్చింది సబీనా. తవీర్ పడుకున్నాడు. పాప తల్లి పక్కలో పాలు తాగుతోంది. పాపను జోకొడుతూ భర్తను చూసింది. మనకు ఎవరితోని లొల్లులు పంజాదులు వద్దు. గాడ ఝాన్సీలింగాపూర్లా చెట్ల మందు పోస్తారట. అత్తమ్మను ఆడికి కొండపోయి మందు పోపిచ్చుకొద్దాం. ఇరిగిన బొక్కలు అతుకుతాయట అంటున్న భార్య ముఖంలోకి చూసి సరేనని తలూపాడు. సబీనా పిల్లల వైపు మరలి పడుకుంది. ఎంతకు ఉస్మాన్కు నిద్ర రావటం లేదు. కొడిగట్టిన చిమ్నీ మసక వెలుగులో అతన్ని మళ్లీ ఆలోచనలు ముసురుకున్నాయి. కులపోళ్లు తన కుటుంబాన్ని బహిష్కరించడం గుర్తొచ్చి అతని కాలేయం కదిలిపోసాగింది. తప్పు చేసిన్నా నేను? మరి నేను వాళ్లను వీళ్లను అన్ననా? తమ ఆస్తిగా స్వర్గానికి రూటుగా భావించే ప్రవక్తను గదా అన్నా. ప్రవక్త మీద ఎవరు నోరు జారినా తలకాయలు లేపేస్తామంటున్నారు. అసుంటాయన జోలికి పోతినని వాళ్లకు కోపమా? నన్ను సంపుతం నరుకుతం అనైతే అనలేదు వాళ్ళు. అయినా నేను ప్రవక్తను తిట్టినా ఏంది? లేదు గదా. ఆ పెద్ద మనిషిని పట్టుకొని వాళ్ళు చేస్తున్నది తప్పు అని చెప్పిన గంతే గదా. అయినా మీ రూపాలే లేనప్పుడు గీ ఊరేగింపులేంది కథగాకపోతే? ఒకళ్ళను చూసి ఇంకొకరు పోటీలు పడి ఓవరాక్షన్లు చేస్తున్నారు. ప్రవక్తను తలుచుకొని మనసులో అనుకున్నాడు. తను చేసిన పనికి ఇంట్లో అమ్మ భార్య మూడీగా ఉండటం, కులపోళ్లు కోపంగా ఉండటం, పైగా అమ్మ అనారోగ్యంతో ఉస్మాన్ మనసు ఇంకా ఇంకా కకావికలం అవసాగింది. అలాగని రాజీపడి వారికి క్షమాపణ చెప్పి అబద్ధాన్ని బలపరచలేడు. తర్జన భర్జన పడుతున్నాడు. మనసులో గందరగోళం, దిగులు తిష్టవేశాయి. ఎంత మరిచిపోదామనుకున్నా మనుషుల ముఖాలు చూడగానే గుర్తొచ్చి గుండె చివుక్కుమనటం, వరదకు చేపలు ఎదురీదినట్టు శ్వాస పైకే వెళ్తుంది గాని బయటకు వెళ్లడం లేదు. తన పక్కన నిద్రపోతున్న భార్యా పిల్లలను చూసి భారంగా నిట్టూర్చాడు. ఎంతోసేపటికి అతని కనురెప్పలు వాలాయి. ఓ గురువారం అమ్మను తీసుకుని ఝాన్సీలింగాపూర్లో మందు పోయటానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎముకలు విరిగిన వారికి పసరు మందు పోస్తారు. మందు పోసుకొచ్చాక అమ్మను కూతురులా చూసుకోసాగాడు. అలా రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి అతనికి. కాలం గడుస్తున్నా ఊళ్ళో అతనితో కులపోళ్లు ఎవరూ మాట్లాడటం లేదు. తనకు తానుగా సలాం చేసినా వాలేకుం మస్సలాం అనడం లేదు. అమ్మ అనారోగ్యం గురించి కూడా అడగటం లేదు. ఊరోళ్లంతా అతన్ని కొట్టాలని, మతం నుంచి బహిష్కరించాలని భావించారు. కానీ అంత పని చేయకుండా కొంత వెసులుబాటుగా బట్టలో రాళ్లు చుట్టుకొట్టినట్టు శిక్షించారు. ఈ విషయం తెలిసిన రాజన్న, మల్లన్న, సంతోష్, రాజులు వచ్చి ఉస్మాన్ను పలకరించి అసలు విషయం తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఉస్మాన్ అన్నా, నువ్వు తప్పు చేసినవే. కులంతోనే బలం. ఎందుకు ఈ లేని మీదకేసుకుంటావు? సప్పుడుదాంకా మసీదులకు పోయి మీ ఊళ్ళందరికీ తప్పైందని చెప్పి చెంపలేసుకో, చల్లబడిపోతుంది అంతా. పక్క పొలం శంకరన్న సలహా ఇచ్చాడు. మీ కులపోళ్ళు తప్పు చేసిర్రు. వాళ్ళు నిన్ను దూరం చేసినా ఊరందరం నీకు తోడుంటాం ఉస్మాన్ భాయ్. నువ్వు మా ఊరోన్వి. వాళ్ళు కోపం చేస్తే మేము ప్రేమను పంచుతాం. మనుషులం మనం. వాళ్ళ కోపాలు ఎన్నొద్దులో చూద్దాం తీ అని ఎదురింటి కొమటూరు సిద్ధిరాములు అన్నాడు. ఊరంతా ఉస్మాన్ను తమవాడు అనుకుంటున్నారు. కులపోళ్లే పరాయివాడనుకుని వెలేశారు. అలా కులపోళ్ల వెలివేతకు గురై పొలంలో లేదంటే ఇంట్లో జుమా నమాజ్, పండుగ నమాజ్ చదువుతూ ఏడాది గడిచిపోయింది.
అయినా వాళ్లలో ఏ మార్పు లేదు. అతని మీద అదే గుర్రును కంటిన్యూ చేస్తున్నారు. తను క్షమాపణకు రాజీ పడటం లేదు. బక్రీద్, రంజాన్, ఈద్ నమాజ్లు కూడా ఇంట్లోనే చదువుకుంటున్నాడు. తన మీద ఇంత జరుగుతున్నా కనపడిని ఆ అల్లా ఏం చేస్తున్నాడనే ప్రశ్న అతనిలో. ఈద్గాకు కూడా రావద్దనడంతో తాత, నానమ్మ, నాన్న సమాధుల మీద పూలు వేసి దురూద్ సమర్పించే ఛాన్స్ లేకుండా పోయింది. ఎవరితోనూ గుండెకు గుండె ఆంచి ఈద్ ముబారక్ చెప్పి అలాయ్ బలాయ్ తీసుకోవటం తన వరకు రద్దయింది. దీంతో పండగలు వచ్చి నరకం అంటే ఇదే అని చూపించినంత పనైంది. పండగలు చాలా భారంగా గడిచాయి. కానీ ఈ విషయంలో ఉస్మాన్ తన పంతం నెగ్గించుకుని తీరాడు. రాత్రి 10 గంటల సమయంలో ఊరంతా నిద్రిస్తుండగా ఒక్కడూ కబ్రస్థాన్కు వెళ్ళి తన వాళ్ల సమాధుల మీద పూలు వేసి దరూద్ సమర్పించి వచ్చాడు. ఆ రాత్రిపూట కబ్రస్థాన్ల అడవి పందులు, నక్కలు తిరుగుతాయనే భయం లేకుండా పోయిండు. మసీదు దర్గాలకు రావద్దని తనను నిషేధించినా ఫరక్ పడదు అనుకున్నాడు. కానీ కబ్రస్థాన్ విషయంలో మాత్రం అతను రాజీ పడలేదు. ఏడాదికి 2 సార్లు మన సచ్చినోళ్ల బొందల మీద పూలు వేస్తాం. సచ్చిపోయిన మన పెద్ద మనుషులకు పండుగోలే కూడా పూలు వేయకపోతే ఎట్లా అనుకుని రాత్రిపూట ఏమాత్రం జడుసుకోకుండా కబ్రస్థాన్ లోపలికి వెళ్ళాడు ఉస్మాన్. చిక్కని చీకట్లో తెల్లగా మెరుస్తున్న సమాధులు, తన ఒంటి మీద తెల్ల బట్టలు, తల మీద తెల్లని టోపీ ఉంది. వెంట్రుకలు విరబోసుకున్నట్టు గుబురుగా ఉన్న చెట్లు, ఆ చెట్ల మధ్యలో సరసరమనే పాములు, ముంగిసల అలికిడి. ఫోన్ లైట్ వెలుగులో తన వాళ్ల సమాధులను వెతుక్కుంటూ వెళ్తున్నాడు. టార్చ్ వెలుతురులో వారి వారి సమాధుల మీద ఉదయం వేసిన గులాబీ, మల్లె, గన్నీరు పూలు ఇంకా తాజాగా ఉన్నాయి. తన వారి సమాధుల మీద పూలు వేశాడు. దువా చదివి చేతులకు గాలి ఈదుకుని ముఖానికి మర్దనా చేసుకుని వెనుదిరిగాడు. అంతే, అక్కడున్న పొదలోంచి ఒక్కసారిగా సర్రున అలికిడి. ఉస్మాన్ దెబ్బకు జడుచుకున్నాడు. టార్చ్ వెలుగులో మెరుపు వేగంతో పరిగెత్తుకెళుతున్న కుందేలు అలా కనిపించి ఇలా మాయమైపోయింది. నానాటికి క్షీణిస్తున్న అమ్మ అనారోగ్యం అతన్ని మరింత వేధిస్తోంది. గత 2 రోజుల నుంచి తనకు అస్సలు నిద్ర పట్టడం లేదని చెబుతోంది. మనసంతా గాబరాగా ఉంటుందని, ఆకలి వేయడం లేదని చెబుతోంది. వెంటనే సాయిలకు ఫోన్ చేసి ఓమ్ని వ్యాన్ తెప్పించాడు. అందులో అమ్మను తీసుకుని హైదరాబాద్ వెళ్ళాడు. డాక్టర్లు రెగ్యులర్ చెకప్లు చేస్తున్నారు. ఆసుపత్రిలో అటు ఇటు భయంగా చూస్తోందామె. నాకంతా గావరైతున్నది బేటా, నేనెందుకో ఇక బతకననిపిస్తున్నది. పా ఇంటికి పోదాం, ఇంట్లోనే నేను జీవిడుస్తా అంటున్న అమ్మ నోటికి చేయి అడ్డం పెట్టింది సబీనా. అమ్మీ, నీకేం కాదు ఊకో అని డాక్టర్ సూచించిన ఒక మాత్ర వేసి నీళ్లు తాపింది. స్కానింగ్ అయ్యాక ఆ రిపోర్ట్ తెచ్చిన డాక్టర్ ఉస్మాన్తో ఏదో మాట్లాడుతున్నాడు. బేటా మై జార్యం జత్తన్ సోబ్ అంటూ ఒక్కసారిగా మెడలు వాల్చేసింది. అమ్మీ అమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ అదిరిపడ్డాడు ఉస్మాన్. డాక్టర్ నాడీ పట్టి చూశాడు. అప్పటికే శరీరం చల్లబడిపోయింది. షీఈ్ నో మోర్, కార్డియాక్ సమస్య ఉంది అని చెప్పాడు. అదే ఓమ్నిలో శవాన్ని ఇంటికి తెచ్చారు. బానోబీ చనిపోయిందని ఊరందరికీ తెలిసిపోయింది. అందరూ వచ్చి చూస్తున్నారు. ఆమె తోటివారొచ్చి శోకాలు పెట్టి వారి జ్ఞాపకాలను తలుచుకుని ఏడుస్తున్నారు. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయనే సిద్ధాంతాన్ని కులమతాల మీద ఆపాదించారు. ఆ సమయంలో అది కూడా అబద్ధం అనిపించసాగింది. ఏ ఒక్క తురక వ్యక్తి ఇటువైపు రావడం లేదు. పంతాన్ని, ఫత్వాను వారంతా చాలా కఠినంగా ఫాలో అవుతున్నట్టున్నారని అనుకున్నాడు. కరోనా టైంలో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసినట్టయినా భావించి వస్తారనే చిన్న ఆశ తనలో. కబరు యాడకొట్టిద్దాం, జాగ చూసొద్దాం, కఫన్కు ఒకళ్ళు పూర్రి, మసీదులకెళ్ళి డోలా, కూలింగ్ బాక్స్ తెచ్చి కడిగి పెట్టుర్రి, చుట్టాలు పట్టాలకు అందరికీ ఫోన్లు చేసి చెప్పుర్రి, దూరం నుంచి వచ్చేటోళ్ళుంటే ఇసా నమాజ్లో కలుపుదాం, లేదంటే మగ్రిబ్ నమాజ్లో కలుపుదాం,
టెంట్ హౌస్కు ఫోన్ చేసి ఇంటి ముంగట 2 టెంట్లు ఏపియ్యుర్రి, 100 కుర్చీలు, ఒక డేక్సా తెప్పియ్యుర్రి, మసీదుల మల్సాబ్కు చెప్పి ఖురాన్ బక్షమని చెప్పుర్రి, ఇంట్లో ఆడోళ్లను ఏడవనీయకుండా చూడుర్రి, వాళ్లను ఖురాన్ తిలావత్ చెయ్యమని చెప్పుర్రి. ఇలా పనులు సర్వం ముందు కొలపోళ్లే వచ్చి చేస్తారు. ఊళ్ళో ఉస్మాన్ ఎందరి సావులకో వెళ్ళి ఈ పనులు చేశాడు. కానీ ఇప్పుడు వాళ్ళంతా వస్తారా? ఆచారాలే కాదు, మానవత్వం కూడా నేర్పే ఇస్లాం మాటను ఫాలోగారా? ఏ ఊర్లో లేని మొండి మనసులు ఈ ఊర్లోనే మోపయ్యిర్రు. మనసులో ఆ మాట అతన్ని మెరమెర మేస్తోంది. వాళ్ళందరికీ బానోబీ చనిపోయిందని, తాము వెళ్ళి అక్కడి పనులు చెయ్యాలని తెలుసు. కానీ హుజూర్కి గుస్తాకీ కర్నేవాలా ఇబ్లీస్ అనే మాట వారిని గడప దాటనివ్వటం లేదు. బయట వ్యాపారాలు చేసుకునేవారు కూడా షాపులు క్లోజ్ చేసుకుని వెళ్ళి ఇళ్లలో తలుపులు పెట్టుకుని ముఖం చాటేశారు. అతనొచ్చి క్షమాపణ కోరితే వెళదాం అనే పట్టుదల మీద స్టిక్ అయి ఉన్నారు. దూరం నుండి ఒకరొకరుగా బంధువులు వస్తున్నారు. 2 చెల్లెండ్లు బావలు వచ్చారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. అత్తయ్య శవం మీద ఈగలు తోలుతూ బయట కుర్చీలో కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్న భర్తను దీనంగా చూస్తోంది సబీనా. ఆయల్లా అనుకుని పదే పదే పైకి చూస్తోంది. శంకర్, సాయిలు, రాజేష్, మెస్సి, రాములు, నాగవ్వ, బాయమ్మ అందరూ అక్కడ ఏం జరుగుతోందో గమనిస్తున్నారు. ఉస్మాన్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేశారు వాళ్ళంతా. వాళ్ళెంత కాటుకులో అర్థమవుతున్నది కొడుకా. గిసుంటి కష్టకాలంలా కులపోళ్ళు నీ ఎంబట లేకపోతే ఏంది? ఊరోళ్ళం మేము నీ ఎంబట లేమా బిడ్డా? నువ్వేం కుదెం వడకు. మేమంతా కలిసి బాను సందం చేస్తాం. అది నేను ఒకటేసారి ఈ ఊరికొచ్చిన కోడండ్లం. నా చెల్లె అది. దాని పీన్గు మురిగిపోంగ చూస్తానా కొడుకా? నీ పెద్దమ్మను నేను. అరే సాయిలు, మీరు పోయి వీళ్ళ నాయన బొంద యాడుందో చూసి పక్కపోంటే బొందగొట్టు పోర్రి. ఉస్మాన్, నువ్వు రాజేష్ గాడు పోయి తెల్లబట్ట తేపోర్రి. మేము చేసే అన్ని పనుల మీద నీ నజరు ఉంచు బిడ్డా. ఎందుకంటే నాకు మీ ఆచారాలు జరజరన్నే తెలుసు అంటున్న నాగవ్వ వైపు ఉద్విగ్నంగా చూశాడు ఉస్మాన్. వణుకుతోంది అతని స్వరం. రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు, చెవులకు వేలాడుతున్న గెంటీలు, మెడలో మెరుస్తున్న గుండ్లు, అచ్చం గ్రామదేవతలా పనులు చేయిస్తున్న ఆమె నిలువెత్తు రూపానికి అప్రయత్నంగానే అతను చేతులు లేచి దండం పెడుతున్నాయి. వద్దన్నట్టు 2 చేతుల్ని పట్టుకుందామే. అందరూ తలా ఓ పని చేస్తున్నారు. ప్రతి విషయాన్ని ఉస్మాన్ను అడిగి తెలుసుకుని చేస్తున్నారు. వాళ్ళందరినీ, అటు పక్క నుంచి కనిపిస్తున్న అమ్మ శవాన్ని మార్చి మార్చి చూస్తూ ఉబికొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతున్నాడు. డేక్చాలో నీళ్లు పెట్టి అందులో నేరేడు ఆకులు వేసి పొయ్యిలో మంట పెట్టింది నాగవ్వ. టెంట్ వేశారు. బంధువులు వచ్చేస్తూ వారితో కలిసి తలా ఓ చెయ్యి వేస్తున్నారు. కొందరు వెళ్ళి వెదురు బొంగులు తెచ్చి కంపురం కట్టారు. బంధువులతో కలిసి నీళ్లు పోశారు. కఫన్ చుట్టారు. కంపురంలో పడుకోబెట్టారు. భుజం ఇచ్చారు. ఆ నలుగురై మసీదు వైపు వెళుతున్నారు. ఒకయాళ్ళ వాళ్ళు మసీదులకు రానియ్యకపోతే మసీద్ తాళాలు పలగొడద్దాం. ఎవరు అడ్డమొస్తారో చూద్దాం రోషంగా అంది నాగవ్వ. తమ పనులన్నీ వదులుకుని ఊరంతా తన వెనుక రావటం చూసి ఉస్మాన్లో ఎక్కడలేని ధైర్యం కూడగట్టుకుంటోంది. నాకు ఈ మానవత్వం గల మనుషుల తోడు చాలనుకుని బాధను మరిచి మరింత నిబ్బరంగా నికార్సుగా నడుస్తున్నాడు. ఈ వార్త వాళ్ళందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా మనం పంతం విడవకపోతే మనం ఇన్సాన్లం గాము, ఇబ్లీస్లం అయితం. ఊరందరూ ఊముస్తారు మన మీద అని ఒకరికొకరు చెప్పుకుంటున్నట్టున్నారు. తలుపులు తీసుకుని బయటకొచ్చి వీధిలోంచి వెళ్తున్న శవయాత్రకు భుజం అందిస్తున్నారు. అలా ఒక్కొక్కరు అందరూ వచ్చారు. వారందరినీ చూశాక మానవత్వం రకరకాల ముసుగులు, రంగులు వేసుకుని దాక్కున్నట్టనిపించింది అతనికి. ఆశ్చర్యంగా చూస్తున్నాడు అందరినీ. మసీదులో జనాజా నమాజ్ చదివాక శవాన్ని డోలాలోకి మార్చుదాం అన్నాడు మౌల్వీ. కంపురంలోనే ఉండనియ్యుర్రి అని ఉస్మాన్ చాలా ఖరాఖండిగా అన్నాడు.
మగ్రీబ్ నమాజ్లో కబ్రస్థాన్ మట్టిలో కలిపారు. తర్వాత ఎవరిళ్లకు వారు వెళ్ళారు. నాగవ్వ మాత్రం రాత్రంతా ఇంటి దగ్గరే ఉంది. ఉస్మాన్కు ఎంతో ధైర్యం చెప్పింది. తన దోస్తులు శంకర్, యాదగిరి, మెస్సీ కూడా ఉన్నారు. వాళ్లను చూసి గౌస్ వచ్చాడు. అతను చెడ్డీ దోస్తే గాని మతం అడ్డొచ్చి ఆచారం కట్టేసి అప్పటి వరకు రాలేకపోయాడు. ఊరోళ్లను చూసి కదిలిర్రు తప్పితే వాళ్లలా ఇన్సానియత్ లేదు. కదలకపోతే ఊరందరూ ఉముస్తారని వచ్చిర్రు అని ఉస్మాన్కు తెలుస్తోంది. మునుపటి మాదిరే అంటీ ముట్టనట్టు ఉంటున్న వారి వ్యవహార శైలి ఉస్మాన్ను మరింత బాధపెట్టింది. ఇంకా వాళ్ల దృష్టిలో తను ఇబ్లీసే. తనను క్షమించి ఏదో దయతలిచినట్టు వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది అతనికి. జారత్, దహుం, బీస్మా, చాలిస్మా వరకు కార్యక్రమాలన్నింటిలో ఊరందరూ భాగం పంచుకున్నారు. కులపోళ్ళు నామకే వాస్తేగానే వస్తూ పోతున్నారు. 40 రోజుల దినాల తర్వాత ఉస్మాన్ చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. మన వాళ్లను మార్చుకోవచ్చేమో గని మతాచారాలను మార్చలేం. అవిటిని మోసుకుంటా కులమతాలు మలినమైనయి. ఆ మలినంతోని మనిషిని చంపేస్తున్నారు. అదొక ఆచార వ్యవహారాల గుంపు. ఆ గుంపు ఎప్పుడూ నైతికతను మర్చిపోతూ మానవత్వాన్ని మసి చేయాలని చూస్తుంది. ఇస్లాం మతం ఎడారిలో పుట్టుండొచ్చు గని మనం ఇక్కడనే పుట్టి మతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి తడి ఆరిపోతే ఎట్లా? గందుకే నేను మనిషిగా బతకాలి అనుకుంటున్నా. ఆచారాన్ని అంటిపెట్టుకోకుండా కులం లేదు, మతం లేదు. అవిటిని పట్టుకుని అబద్ధాల కత్తి మున మీద బతకాలంటే నాతోని కాదు. సంస్కృతి పేర ఇంకొకరి మనోభావాలు దెబ్బతీస్తూ నాకిష్టం లేదు. గందుకే ఈ ఆల్టి సంధి నేనే మీకు దూరం ఉండాలనుకుంటున్నా. మీ అందరినీ నా నుంచి బహిష్కరించి నాకు నచ్చిన బతుకు బతుకుతా. నా ఇంట్లో ఏ దావత్ సావు అయినా మీరు రావద్దు అని మనవి చేస్తున్నా అని లెటర్ రాశాడు. దాన్ని మసీదులో ఇచ్చాడు. అదండి ఈనాటి కథ. హుమాయూన్ సంఘీర్ గారి ఇబ్లీస్. ఈ కథలో ముందుగా చెప్పినట్టు కొన్ని పదాల అర్థాలు. ఇబ్లీస్ దెయ్యం, ఇన్సాన్ మనిషి, ఖ్వాయిష్ కోరిక, సదర్ ఊళ్ళో మత పెద్ద, జనాజా నమాజ్ శవానికి చదివే చివరి నమాజ్, ఇసా నమాజ్ రాత్రి 8ంటికి చదివే నమాజ్, మగ్రీబ్ నమాజ్ సాయంత్రం 6ంటికి చదివే నమాజ్, డోలా మసీదులో ఉండే కంపురం, జారత్ 3 రోజుల దినాలు, దహుం 10 రోజుల దినాలు, బీస్మా 20 రోజుల దినాలు, చాలీస్మా 40 రోజుల దినాలు, గుస్తాఖీ తిట్టడం, సున్నత్ సంప్రదాయం, ఖలీఫా శిష్యులు, సహాబాలు ప్రవక్త శిష్యులు, దిఖావా ప్రదర్శన, జత్తన్ జాగ్రత్త. అవండి పదాల అర్థాలు. తెలుసుకుని కథ మళ్ళీ వింటే ఇంకా అర్థవంతంగా ఉంటుంది. ఇక రచయిత పరిచయానికి వెళ్తే, హుమాయూన్ సంఘీర్ ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ ఉంటారు. తనకు మాత్రం తల్లి తాహేరా బేగం రోల్ మోడల్ అంటారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా హుమాయూన్ సంఘీర్ సుపరిచితులు. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ స్వస్థలం. ప్రస్తుతం హఫీజ్పేట్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రచయితగా ఇప్పటి వరకు 45కు పైగా కథలు రాశారు. పలు పత్రికల కోసం కవితలు, వ్యాసాలు, పజిల్స్ రాశారు. కామునికంతా, గెంటీలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. సినిమా రంగంలోనూ సహరచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా అనేక సినిమాలకు పనిచేశారు. 50 వరకు షార్ట్ ఫిల్మ్స్లో నటించారు. కొన్నిటికి దర్శకత్వం వహించారు. నటుడిగా మూలుగుబొక్క వెబ్ సిరీస్, దొరసాని చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూ మాటలు అందిస్తున్నారు. అదండి
ఈనాటి కథ హుమాయూన్ సంగీర్ గారి ఇబ్లీస్. ఈ కథకు ప్రథమ బహుమతి పొందిన హుమాయూన్ సంగీర్ గారికి కథాభారతి శ్రోతల తరపున హృదయపూర్వక అభినందనలు. రాబో కాలంలో వారు మరిన్ని మంచి కథలను మన కథాభిమానులకు అందించగలరని ఆశిస్తూ సంప్రదించిన వెంటనే ఈ కథను ఆడియోగా చేయననుమతించిన సంగీర్ గారికి కథాభారతి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.